గోదావరి కని ఎయిటింగ్లన్ కాలనీ ఆఫీస్లో ఆర్జీ2 బ్రాంచ్ మహాసభ జరిగింది. ఈ మహాసభలో చాలా తీర్మానాలు చేశాం. 18వ తారీఖు నాడు మందమరిలో రాష్ట్ర CIT మహాసభలు జరగబోతున్నాయి. దాంట్లో కొన్ని తీర్మానాలు చేయబోతున్నాం. సింగరేణిలో ఇలా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బొగ్గుబనులు ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఖజానంతా దోచుకుంటోంది. కార్మిక సంక్షేమం గాలికి వదిలేసిండ్రు. సేఫ్టీ గురించి పట్టించుకుంటలేరు. హాస్పిటల్ అన్నింటిలో వైద్య సదుపాయాలు అందట్లేదు. కార్మిక నివాస ప్రాంతాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. క్వార్టర్లు రిపేర్ చేయట్లేదు. CITగా మేము ఎంత మొత్తుకున్నా, మినరల్ వాటర్ సంబంధించిన RO ప్లాంట్ ఏర్పాటు చేసినా, గ్రావిటీ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసినా, అట్లాగే STP ఏర్పాటు చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చినా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికి 2 సంవత్సరాల పని మొదలుపెట్టి నత్తనడక నడుస్తుంది. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లిస్తలేరు. సెంట్రల్ సిలబస్ స్కూల్ పెట్టాలని చెప్పి CITగా మొత్తుకుంటే ఎట్టకేలకు 18 కాల్లో ఒక CBS స్కూల్ ఏర్పాటు చేస్తే దాంట్లో ఏ సౌకర్యాలు లేవు. ఆఖరికి బస్సులు కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితిలో సింగరేణి యాజమాన్యం ఉంది. అంటే కార్మికుల హక్కులన్నీ గాలి పొదిలేసేసింది. AITC అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద తోకబారడు డిమాండ్లు పెట్టి మేము పరిష్కరిస్తే గెలిపించండి అని అన్నారు. AITC నాకలరా, మీరు ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం ఒకసారి ముందు పెట్టుకొని మీరు ఏం పరిష్కరించిండో రేపు ప్రెస్ మీట్ చెప్పగలుగుతారా? సింగరేణి కార్మికుల సొంత ఎన్నికలు ఎటు పోయింది? పెరిక్ష ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ పోయింది? ప్రతి మైన్ మీద అన్ఫిట్ అయిన కార్మికులందరినీ కూడా సూటబుల్ జాబ్ ఇస్తాం ఎక్కడ పోయింది? బినామీ పేర్లు ఎక్కడ పోయినాయి? మెడికల్ అన్ఫిట్లు ఎక్కడ పోయింది? ఉన్నాయి పోతున్నాయా, కొత్త వేస్తున్నాయా? ఆశ్చర్యం వేస్తుంది. కానీ రోజు మాత్రం ప్రభుత్వంతో యాజమాన్యాలతో అంటగా అవుతా ఉన్నారు. మీరు ట్రక్షన్ మీటింగ్లు పెట్టుకున్న ఏ సర్క్యులర్ రిలీజ్ అయిందో చెప్పగలుగుతారా? మీరు ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న INTC కానీ AITC కానీ ఏ ఒప్పందాలు చేసిండ్రో ఆ ఒప్పందాల సారాంశం ఏంటో చెప్పగలుగుతారా? అందుకని 2 సంవత్సరాలు కార్మికులు నట్టేట ముంచిన ఈ 2 కార్మిక సంఘాలు కలిసి కనీసం ఇప్పుడైనా కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ప్రభుత్వంతో బార్గెనింగ్ చేస్తే ఇప్పటికైనా ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అవుతుంది. 100 కోట్లు 1000 కోట్లు తీసుకున్న ప్రభుత్వానికి 92 కోట్లు కార్మికులకు ఇవ్వడానికి సంవత్సరానికి కుదరట్లేదా? ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా, మంత్రులు ఫోన్ చేసినా, ముఖ్యమంత్రులు ఫోన్ చేసినా అడ్డగోలుగా ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్న సింగరేణి యాజమాన్యమా కార్మికుల సమస్యల రైతులకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని అడుగుతున్నాం. కార్పొరేట్ హాస్పిటల్ పెడతామన్నారు. ఎక్కడ శంకుస్థాపన, ఎక్కడ కన్స్ట్రక్షన్, ఎక్కడ కొత్త డాక్టర్లు? బట్టి విక్రమార్క చెప్పిన కొత్త డాక్టర్లు వస్తానని. ఏ డాక్టర్లు? కాంట్రాక్ట్ డాక్టర్లా? నాసి రకమైన మందులు రెఫర్ చేస్తే డబ్బులు దోచుకుంటున్నారు కార్మికుల దగ్గర. దయచేసి ఇవన్నిటి మీద CIT ఒక కార్యాచరణ రూపొందిస్తుంది. రేపు 18వ తారీఖు నాడు తీర్మానం చేయబోతున్నాం. రాబోయే కాలంలో అన్ని ఉద్యమాలకు సిద్ధం చేస్తాం. కలిసొచ్చే కార్మిక సంఘాలతో యాజమాన్యం మీద ఇలా మొత్తం పోరాటాలకు సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా కార్మికులందరూ ఉద్యమ బాట పడతారని చెప్పి మీ CITగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.